పోలిగా పోలిగా తాటి చెట్టు ఎందుకు ఎక్కావురా అంటే దూడకి మేత కావాలి మామ అన్నాడంట. అలా ఉంది మన కొత్తెంగాడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిస్థితి. లడ్డు గురించి పంచాయతీ పెట్టింది ఎవరు? వీళ్ళే పెట్టారు, కూటమి ప్రభుత్వం. దాన్ని కవర్ చేసుకోవడం కోసం తిరుమల తిరుపతిలో లడ్డు కల్తీ అయితే విజయవాడకి వెళ్ళి దీక్ష చేస్తా అంటాడు నీ సన్నాసి. విజయవాడ కనకదుర్గం అయింది, తిరుమల తిరుపతిలో వెంకటేశ్వర స్వామి అయింది. తిరుపతిలో మెట్లు కడగాల్సింది పోయి తిరుపతిలో 4000 మెట్లు ఉన్నాయి, కడగమను పోయి. దీనికి మళ్ళీ స్టిల్స్, పబ్లిక్. ఇప్పుడు విజయవాడ భక్తులకి పవన్ కళ్యాణ్ వచ్చి మెట్లు కడుగుతుంటే ప్రాబ్లం లేదా? మొన్న విజయవాడ వరదలు వచ్చినప్పుడు ఈ సన్నాసి ఏం చెప్పాడు? నేను వస్తే ప్రాబ్లం అవుతుంది, సహాయక చర్యలకు ఇబ్బంది అవుతుంది అని చెప్పాడు. మరి ఇప్పుడు ఎట్లా వచ్చాడు? అంటే జనం ఆకలికి పస్తుంటే పవన్ కళ్యాణ్ వచ్చాడని ఎగురుకుంటూ ఎగురుకుంటూ డ్యాన్స్ చేస్తారా? ఓ గంగం స్టైల్ అని నంబర్ 1 శుద్ధదవా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి తెలిసింది ఏంటి? పథకాల పేరు చెప్పి మోసం చేయడం తెలుసు, ఎంతో కొంత డెవలప్మెంట్ చేయడం మాత్రం తెలుసు. అలాగే పథకాలు మాత్రం ఇవ్వకూడదు అని కూడా తెలుసు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఏం తెలుసు? పథకాలు మాత్రం విరాళంగా ఇస్తాడు. అమ్మఒడి, భూతంబడి, ఆ బడి, ఈ బడి ఇచ్చేస్తాడు. కానీ దొరికినంత దోచుకోవాలని ట్రై చేస్తాడు. డెవలప్మెంట్ కొంచెంలో కొంచెం సున్నానే అని చెప్పాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి తెలిసిందేంటి? తప్పు జరిగినప్పుడు గమ్మునుండి డబ్బులు పడేయడము, సింపతి కోసం మెట్లు కడగడము. మీరు చూసుకుంటే తిరుపతి లడ్డు అపవిత్రమైంది, స్వామివారి ప్రతిష్టకి భంగం కలిగింది. మరి ఎక్కడ దీక్ష చేయాలి? వెంకటేశ్వర స్వామి దగ్గర చేయాలి, తిరుమలలో. ఈ సన్నాసి ఎక్కడికి వెళ్ళాడు? విజయవాడకు వచ్చాడు. విజయవాడకు వచ్చి మెట్లు కడుగుతున్నాడు. పాప ప్రక్షాళన దాని పేరు. ఇంకోటి ఏదో చెప్పాడు, ప్రాయశ్చిత్త దీక్ష. ఈ ప్రాయశ్చిత్త దీక్ష అనేది మహాభారతంలో లేదు, విష్ణు పురాణంలో లేదు, శివ పురాణంలో లేదు, మహాభారతంలోనూ లేదు. ఇది ఎవ్వరూ చేయని దీక్షలన్నీ ఈడు చేస్తాడు. ఈడు తిరుపతికి పోడు. ఎప్పుడు పోతాడు? ఈ దీక్షలన్నీ అయిపోయిన తర్వాత ప్రజలందరూ సింపతి చూపిస్తున్నారు, పవన్ కళ్యాణ్ ఎంత మంచోడో అని యూట్యూబ్లో కనిపించిన తర్వాత అప్పుడు తిరుపతికి పోయి మెట్లు ఎక్కకుండా కింద నుంచి డైరెక్ట్ కారులో పోతాడు పైకి. పోయి అప్పుడు స్వామివారిని దర్శించుకొని తూచి ఇదంతా క్యాన్సిల్ అని చెప్పేసి మళ్ళీ వచ్చేస్తాడు అమరావతికి. ఇది పవన్ కళ్యాణ్ చేసే పని. మరి లేకపోతే చెయ్యాల్సింది ఏంటి? తిరుపతి లడ్డు అపవిత్రం చేసింది వైసీపీ గవర్నమెంట్, జగనన్న అని తెలిసినప్పుడు లీగల్గా ప్రొసీడ్ అయ్యి జగనన్న అరెస్ట్ చేయించాలి. సెకండ్ థింగ్, అలా అపవిత్రం కాకుండా ఉండాలంటే ఏం చేయాలో అది చేయాలి. థర్డ్ థింగ్, అసలు అపవిత్రమైంది ఎలా? లడ్డు వల్ల కాదు. తిరుమల తిరుపతి చుట్టూ చర్చిలు ఉన్నాయి, ఆ చర్చిలు పడగొట్టించాలి. ఫోర్త్ థింగ్, తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసే ఉద్యోగులు అన్య మతస్థులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు. లడ్డు సప్లై చేసే వాళ్ళు, ఆ జీడిపప్పు సప్లై చేసే కాంట్రాక్టరు ఒక ముస్లిం. వాళ్ళు హలాల్ ఎలా చేస్తారు? హలాల్ చేయాలంటే తుప్పుకొని ఉమ్మేస్తారు. జీడిపప్పు మీద కూడా అలాగే ఉమ్మేసి తిరుమలకి పంపిస్తారు. అదే లడ్డు ప్రసాదం ఇప్పుడు అందరు తింటున్నారు. పవన్ కళ్యాణ్ సన్నాసి చేయాల్సింది ఈ పనులు, ఈ 4. చర్చిలు కూలగొట్టే దమ్ముందా? లేదు. లడ్డు కాంట్రాక్టు, ఆ జీడిపప్పు ఇచ్చే కాంట్రాక్టు ముస్లింని వద్దు అనే హక్కు ఉందా? లేదు, చేత కాదు. కావాలంటే ప్రాయశ్చిత్త దీక్షలు చేస్తారు. ఎందుకంటే నడుచుకుంటూ సరదాగా మెట్లెక్కొచ్చు. కాళ్ళు నొక్కడానికి గన్మెన్లు, చుట్టూ పోలీసులు, చుట్టూ కెమెరాలు, హాయిగా సోషల్ మీడియాలో, ప్రింట్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో పవన్ కళ్యాణ్ ఫోకస్ అవుతుంటాడు. ఫుల్ ఎంజాయ్, పండగ, నరకాసురుడు. ప్రజా సమస్యలు వచ్చినప్పుడు ఇలా ఎప్పుడు మాట్లాడు పవన్ కళ్యాణ్. ఈరోజు చూడండి ఎలా మాట్లాడుతున్నాడు. సనాతన ధర్మం అంట, ఎక్కలేని అంటే సనాతన ధర్మంలో తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి చుట్టూ చర్చిలకు పర్మిషన్ ఇవ్వాలని రాసి ఉందా? మ్యాస్కింగ్. దమ్ముంటే నిజంగా సనాతన ధర్మానికి విలువ ఇచ్చేవాడైతే పవన్ కళ్యాణ్, నిజంగా సనాతన ధర్మానికి, వెంకటేశ్వర స్వామి ప్రతిష్టకి విలువ ఇచ్చేవాడు కనుక అయితే తిరుమల తిరుపతిలో ఉన్న స్టాఫ్, క్రిస్టియన్ స్టాఫ్ని, ముస్లిం స్టాఫ్ని తీసివేసి చర్చిలను పలగొట్టించాలి. ఇది చేసినప్పుడు పవన్ కళ్యాణ్ మొనగాడు. దట్స్ ఆల్. థ్యాంక్ యూ.